నమస్తే ఎవరికి ఇచ్చినావు ఎవరికి అన్నయ్య నాకేమి ఇచ్చినావు పడతలేదు రాదు కానీ ప్రస్తుతం రేటు 8 రూపాయలు, ఒకసారి 2 రూపీస్ 6 రూపీస్ కూడా అవుతుంది. అంటే మ్యాక్సిమం దిగుబడి తీసిన 100 క్వింటాలు తీస్తారు. 100 క్వింటాలు పడడం అనేది అసాధ్యం. 100 క్వింటాలు పండిందని అనుకున్నా కూడా ప్రజెంట్ అయితే 80,000 వస్తుంది రైతు, ఇంకా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవన్నీ తీసే. సో 20,000 లాస్ వస్తుంది. అంటే యావరేజ్గా మనం కనుక్కుంటే రైతుల నుంచి 40,000 to 50,000 రూపీస్ పర్ ఎకర్ నష్టపోతుంది. సో మనకు అన్ని రకాల పంటలకు మద్దతు ధర ఉంది, కానీ వెజిటేబుల్ ఇలాంటి దీనికి లేదు కదా, దానికి కూడా మద్దతు ధర ప్రకటించాలని ఒక డిమాండ్. అంతేకాకుండా ఇప్పుడు ఉల్లిగడ్డకి డిఫరెంట్ గిడ్డంగులు వచ్చినాయి మహారాష్ట్ర ప్రాంతంలో, చాలా తక్కువ ఖర్చుతో చేస్తున్నారు. సో అలాంటి గిడ్డంగులు కూడా మన ప్రాంతంలో ఎలాంటి కూరగాయలకు సంబంధించిన డిఫరెంట్ గిడ్డంగులు కూడా ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ కూడా. అలాగే మనం ఎక్స్పోర్ట్ ఇప్పుడు మిగతా దేశాలు చూస్తే చాలా రకాల డీల్స్ చేసుకొని గవర్నమెంట్తో వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులను కొనడానికి చాలా రకాల లాబింగ్ చేస్తారు ఏ దేశమైనా. కానీ మన దేశం మాత్రం మనం వ్యవసాయ ఆధారిత దేశం. మనం రకరకాల పంటలు రైతులు పండిస్తారు. మోర్ దెన్ 50% ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. కానీ మనం ఒక పద్ధతి లేకుండా ఎక్స్పోర్ట్ అనేది ఎప్పుడు బ్యాన్ చేస్తున్నాం. దానివలన మనకు మద్దతు ధర అనేది రైతులకు దొరకపోవడం వల్ల చాలా లాస్ అవుతున్నారు. దానివలన రకరకాల ఉపాధి అవకాశాలు కూడా రైతులు కోల్పోతున్నారు. ఒకసారి 2 సార్లు ఇలా లాస్ అవడం వలన వాళ్ళు భవిష్యత్తులో వ్యవసాయం చేయడానికి కూడా భయపడే పరిస్థితి ఉంది మేడం. సో కాబట్టి ఇది ఏర్పాటు చేయాలి అని. అంతేకాకుండా ప్రభుత్వమే ఇప్పుడు ఎట్లాగో వరిని కొంటున్నారు, రకరకాల పప్పు ధాన్యాలను కూడా ప్రభుత్వం సేకరిస్తుంది. అలాగే రకరకాల కూరగాయలను కూడా ప్రభుత్వం కొనాలి అని కూడా ఒక డిమాండ్ చేస్తున్నాం మేడం. దానివలన దళారీ వ్యవస్థ అనేది అరికట్టడం జరుగుతుంది అనేది ఒక డిమాండ్. అంతేకాకుండా ఉల్లి విత్తనాలు అనేది చాలా విపరీతమైన కాస్ట్ ఉంటుంది. అంతేకాకుండా దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మేడం. సో ఒకవేళ మిగిలిపోయినాయి అనుకో, ఏదైనా వాళ్ళకి వాటర్ సరిగ్గా లేకపోవడం వలన కొంతమంది కొనలేక విత్తనాలను పక్కకు పెడితే ఒక 3 monthsలోనే దాని ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మేడం, తర్వాత మొలవట్లేదు. సో దీని విత్తనాలను కూడా ఒకటి చూడాలి మేడం. అంతేకాకుండా విత్తనాలకు కూడా అది ఖర్చు చాలా ఎకరానికి 20,000 ఖర్చు వస్తుంది మేడం, ఓన్లీ విత్తనాల ఖర్చు. దానికి కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి అని కూడా డిమాండ్ చేస్తున్నాము. ఇదే కాకుండా ఇతర వ్యవసాయ రకాల వెజిటేబుల్ ఫార్మింగ్ ఎవరైతే చేస్తారో దానికి సంబంధించిన మద్దతు ధర ప్రకటించాలి. వాటిని కూడా నిల్వ చేసుకోవడానికి కావాల్సిన గిడ్డంగులు ఏర్పాటు చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకెవరైనా సరే
ఈ ఉల్లిగడ్డ ధరకు మద్దతు ఇచ్చి ఉల్లిగడ్డ రైతులను ఆదుకోవాలని ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టాము రైతులము. కాబట్టి ఈ ప్రభుత్వాలు మేల్కొని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని ఉల్లి రైతులకు తక్షణమే మద్దతు ధర ప్రకటించాలి. అట్లనే నారాయణఖేడ్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఈ గిడ్డంగులు, ఉల్లిగడ్డ యొక్క గిడ్డంగులు నిర్మించాలి. ఏ రకంగా అయితే స్టోరేజీలు ఉన్నాయో వేరే పంటలకన్నిటికీ ఉల్లిగడ్డకు కూడా స్టోరేజీలు నిర్మించి ఇక్కడ వెనుకబడ్డ నారాయణఖేడ్ ప్రాంతాలు ఉన్న రైతులను ఆదుకోవాలని ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న పేద రైతులందరూ ఆదుకొని నారాయణఖేడ్ ప్రాంతంలోనే కాకుండా తెలంగాణలో అన్ని ఉల్లిగడ్డ పండించిన రైతులకందరికీ ఆదుకోవాలని మా డిమాండ్ తెలియజేస్తున్నాం. నీళ్ళు గుర్రం మచ్చేంద్ర గారి నాయకత్వాన రైతు ఉల్లిగడ్డ ధర గురించి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేస్తున్నాం. అయితే ఈ రాష్ట్రంలో ఉల్లిగడ్డ పండియాలంటే నానా గోశాలు పడుతున్న రైతులు మొదలే ఇక్కడ రైతులకు పెట్టుబడి లేక ఏదైతే రైతు బంధు ఉన్నదో అది కూడా ఇయ్యక ముందే వాళ్ళకి పంటలు పండకుండా ఎంతో కష్టపడ్డ రైతులు కష్టపడి సొంత పైసలు పెట్టుకొని ఉల్లిగడ్డ పండిస్తే దానికి మార్కెట్ కూడా పోతే ఎలాంటి ధర లేదు. అట్లనే తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రైతులకు 2000 మద్దతు ధర ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వివిధ గ్రామాల రైతు సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ నారాయణఖేడ్ నియోజకవర్గంలో ముఖ్యంగా మనూర్ మండలంలోని వివిధ గ్రామాలలో చాలామంది రైతులు ఉల్లిగడ్డను ఇతర కూరగాయలను కూడా సాగు చేయడం జరుగుతుంది. మనం చూసుకుంటే రాణాపూర్ అనుకోండి, తుమ్నూర్ అనుకోండి, బోరంచ్ అనుకోండి, రుద్రారం అనుకోండి, ఇంకా వివిధ ఇతర గ్రామాలు, మాయికోడు ఇతర గ్రామాలలో భారీ ఎత్తున ప్రతి సంవత్సరం ఉల్లిగడ్డను మనము ఇక్కడ రైతులు పండించడం జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిందే, ఉల్లిగడ్డ పంట విత్తనాల ఖరీదు ఎలాంటి మద్దతు కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. ప్రతి రైతు కూడా విత్తనాలను ఎంతో ఖరీదు చేసి విత్తనాన్ని వాళ్ళు ఉల్లిగడ్డ పంటను వేయడం జరుగుతుంది. ఉల్లిగడ్డ పంట పెట్టాలి అని అంటే 1 ఎకరానికి 1 లక్ష రూపాయల పెట్టుబడి అనేది ఖర్చు అవుతుంది రైతుకి చాలా. కానీ అది అమ్ముకుంటే ఇప్పుడు ప్రస్తుతం ధర 8 రూపాయలు 6 రూపాయలు అంటున్నారు. కింటాలికి అంటే 600 నుంచి 800 రూపాయలు మాత్రమే రైతుకు దొరుకుతుంది. దానివలన వాళ్ళు 1 లక్ష రూపాయల పెట్టుబడి పెడితే ఇంచుమించు 60,000 రూపాయలు మాత్రమే వాళ్ళ చేతికి వచ్చే పరిస్థితి ఉంది. ఈ లెక్కన చూసుకుంటే 40,000 లాసు 1 ఎకరానికి ప్రతి రైతుకి ఉంది. కాబట్టి ప్రభుత్వమే తక్షణమే స్పందించి నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా మనకు తెలుసు, కేంద్ర ప్రభుత్వం వివిధ పంటలకి మద్దతు ధర ఇస్తుంది. వరి అనుకోండి, ఇతర పప్పు ధాన్యాలకు అనుకోండి మద్దతు ధర ఇస్తుంది. అలాంటి పద్ధతి ఈ వివిధ కూరగాయలకు, ముఖ్యంగా ఉల్లిగడ్డకి మద్దతు ధర మినిమం 20 రూపాయలు కిలోకి 20 రూపాయల మద్దతు ధర ప్రకటించాలి అని మేమందరం డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈ కూరగాయల సాగులో చాలా రకాల పంటలకు కూడా ఎన్నో రకాల హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. ఒకటేసారి రూపాయి కిలో పోతుంది, 2 రూపాయల కిలో పోతుంది, ఒకటేసారి 100 రూపాయల కిలో పోతుంది. ఇలాంటి వ్యత్యాసాలు లేకుండా ఉండడానికి, ధరల స్థిరీకరణ చేయడానికి దళారులను లబ్ధి చేకూరకుండా అడ్డుకట్ట వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా తక్షణమే స్పందించి కష్టపడే రైతులను ఆదుకొని వాళ్ళకు ఆర్థికంగా వృద్ధిలోకి తేవడానికి దీని మీద దృష్టి సారించి వెనువెంటనే మద్దతు ధర ప్రకటించడమే కాకుండా ఇక్కడ పండించిన ఎలాంటి కూరగాయలైనా, ముఖ్యంగా ఉల్లిగడ్డ నష్టపోకుండా పాడు కాకుండా ఉండడానికి శీతల గిడ్డంగులు అనుకోండి, ఉల్లిగడ్డకు స్టోరేజ్ చేసుకోవడానికి ఒక రకమైన గిడ్డంగులు ఏర్పాటు అనేది చాలా తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకోవచ్చు. వెనువెంటనే ప్రతి ఊరికి ఒక అలాంటి గిడ్డంగులు, రకరకాల గిడ్డంగులను, శీతల కోల్డ్ స్టోరేజ్లను ఈ అన్ని ప్రాంతాలలో, నారాయణఖేడ్ ప్రాంతమే కాకుండా మన రాష్ట్రమంతా కూడా ఏర్పాటు చేయాలి అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా మన కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మనం ప్రధానమంత్రి మనం గౌరవిస్తాం, మోడీ సార్ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మేము గౌరవిస్తాం. కానీ రైతుల విషయానికి వచ్చేసరికి ఎప్పుడు చూసినా ఎక్స్పోర్ట్స్ అనేది మనం నిషేధిస్తున్నాడు. ఎక్స్పోర్ట్స్ నిషేధించడం వలన ఇక్కడ చాలా రకాల రైతులు పండించిన ఎలాంటి పంటకు కూడా మద్దతు ధర దొరకకపోవడం వలన చాలా విపరీతమైన నష్టాల పాలవుతున్నారు. రైతు అనేది దేశానికి వెన్నుముక. ఎంతో కానీ ఇది కూడా ఒక పరిశ్రమలాగా భావించి రైతులకు ఎన్నో రకాల ఉపాధి అవకాశం దొరుకుతుంది. ఎక్కడ ఏ పంట పెట్టినా 100 మంది పనిచేస్తే కానీ ఆ పంట చేతికి రాదు. కాబట్టి దీని ఒక భారీ పరిశ్రమలాగా కన్సిడర్ చేసి మనం చిన్న దానికి
ఎన్నో రకాల ప్రోత్సాహాలు ఇస్తుంది ఉద్యోగ అవకాశాల కల్పన కోసం. కాబట్టి రైతాంగాన్ని పండించే ఈ వ్యవసాయానికి కూడా చాలా రకాల సబ్సిడీలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు మన ఫ్యూచర్ సిటీ అని ఎన్నో రకాల ప్రోత్సాహకాలు రకరకాల పరిశ్రమలకు ఇస్తున్నాడు, కానీ ఇక్కడున్న రైతుల కోసం ఏనాడు ఎలాంటి ఆలోచన కూడా చేయడం లేదు. ఇది చాలా ఆశ్చర్యమైన విషయం. తప్పకుండా ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి నష్టపోయిన ప్రతి రైతుకి ఆదుకోవాలి, నష్టపరిహారం చెల్లించాలి, విత్తనాలలో కూడా సబ్సిడీ ఇవ్వాలి, మద్దతు ధర ప్రకటించాలి, రైతులను పండించిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి రకరకాల గిడ్డంగులను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రకటించకుండా గిడ్డంగులు ఏర్పాటు చేయకుండా మా ఉద్యమాన్ని మనం ఇంకా విస్తృతం చేసి రాష్ట్ర స్థాయిలో కూడా దీన్ని తీసుకెళ్లడానికి మేము ప్రణాళిక వేస్తామని కూడా హెచ్చరిస్తున్నాను. తప్పకుండా ఇక్కడున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. Please do subscribe to SKS Fly TV.